ప్రైజ్ ద లార్డ్. నీకోసం వేసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆ వాగ్దానాన్ని చేతపట్టుకొని ముందు కొనసాగింపబడుతున్నాం కదా. దేవుడు నిశ్చయంగా మీ జీవితాల్లో ఈ వాగ్దానాలన్నిటిని నెరవేర్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని అధికంగా దీవించును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధము చేతురు గాని నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు. ఆమె ఒకసారి వికిరిగా ఆమె అని చెప్పండి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, నీకు పోరాటాలు వస్తాయి, శ్రమలు కలుగుతాయి, అనేకులు నీకు వ్యతిరేకంగా లేస్తారు, అనేకులు నీతో యుద్ధం చేస్తారు. దేవుడు చెప్తున్న మాట ఇది. లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, ఎందుకనగా నేను లోకాన్ని జయించి ఉన్నానని ప్రభు చెప్తూ ఉన్నాడు కదా. నిజమే, లోకంలో మనకు శ్రమ కలుగుతుంది, ఆపదలు సంభవిస్తాయి, మనం నమ్మిన వారే మనకు వ్యతిరేకంగా లేస్తారు. ఎవరైతే మన పక్షాన ఉంటారో అనుకుంటామో వాళ్ళే మనకు విరోధంగా లేస్తూ ఉంటారు. అయితే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది నీకు విరోధంగా లేచినా, ఎంతమంది నీకు వ్యతిరేకంగా లేచినా, ఎంతమంది నీతో యుద్ధం చేసినా, నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందచాలరు. ప్రభు నీతో ఉండబోతున్నాడు. నిశ్చయంగా నీ శత్రువులను అణచివేసి దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. సౌలు దావీదునకు విరోధంగా లేచాడు, కానీ దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సౌలు దావీదుని ఎన్నిసార్లు పట్టుకుందామని తరిమినా దావీదును పట్టుకోలేకపోయాడు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డ, దావీదునకు జయం అనుగ్రహించిన దేవుడు ఈరోజు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఏదో ఒక సమస్య, ఎవరో ఒకరి ద్వారా నీకు పోరాటం, ఏదో ఒక ఇబ్బంది, ఎన్నో సమస్యల ద్వారా ఉన్నావేమో, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో ఎదుర్కొంటూ ఉన్నావేమో. ఇవి ఎలా జయించగలుగుతాను, వీటి నుంచి నేను ఎలా బయటికి రాగలుగుతాను అవుతుందా అంటే, సమస్యలన్నిటిపైన ప్రభువు ఏ సమస్య కూడా నీ పైన విజయం పొందుకోకుండా ప్రభువు నీ పక్షాన తోడై ఉండి నడిపించబోతున్నాడు. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తి మంత్రుడైన దేవ, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నిజమే, ఈ లోకంలో అనేకమైన పోరాటాలు, అనేకమైన సమస్యలు, వేదనల చేత నీ బిడ్డలు ఎంతగానో కలవరపడుతూ ఉన్నారు, ఎంతగానో ప్రభు కృంగిపోతూ ఉన్నారు. అయా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వారు నీతో యుద్ధం చేతురు కానీ నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందచాలని. నిశ్చయంగా ప్రభు, నీ బిడ్డలకు మీరు తోడయండి. వారి శత్రువులు వారి పైన జయం పొందుకోకుండా, వారి సమస్య వారిపైన జయం పొందుకోకుండా వారి పక్షాన మీరే బలమైన కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమె. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.